Hi everyone. Today topic is emitter efficiency, transport factor and transistor alpha. ఇక్కడ వచ్చేసి మనం 3ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. They are first one is emitter efficiency, transport factor and transistor alpha. First one is emitter efficiency. What is efficiency? Efficiency అంటే ఏంటి? మనకి the current of injected carriers at emitter junction and total emitter current, these are called as emitter efficiency. ఇక్కడ మనము ఎమిటర్ ఎఫిషియన్సీని ఎలా డినోట్ చేస్తున్నాము అంటే గామాగా డినోట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఈ ఎమిటర్ ఎఫిషియన్సీని ఎలా డిఫైన్ చేస్తున్నాము? గామా ఈక్వల్ టు కరెంట్ ఆఫ్ ఇంజెక్టెడ్ క్యారియర్స్ అట్ జేఈ బై టోటల్ ఎమిటర్ కరెంట్. ఇక్కడ మనము ఫస్ట్ వచ్చేసి మనము ఈ ఎమిటర్ ఎఫిషియన్సీని ఎలా డిఫైన్ చేస్తున్నాము? ఎమిటర్ జంక్షన్ దగ్గర మనకి క్యారియర్ కరెంట్ అనేటివి మనకి ఇంజెక్ట్ అయిపోతాయి. అక్కడ వచ్చే కరెంట్ అండ్ టోటల్ ఎమిటర్ కరెంట్, ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం? పిఎన్పి ట్రాన్సిస్టర్లో తీసుకుంటాం. ఇన్ ఏ పిఎన్పి ట్రాన్సిస్టర్ వీ హ్యావ్ గామా ఈక్వల్ టు ఐపీఈ ఆఫ్ 0 బై ఐపీఈ ఆఫ్ 0 ప్లస్ INE of 0 ఈక్వల్ టు IPE of 0 బై IE. IE అంటే ఏంటి? ఎమిటర్ కరెంట్. ఎమిటర్ కరెంట్ ఈక్వల్ టు IPE of 0 ప్లస్ INE of 0. ఇది వచ్చేసి మనకి ఎమిటర్ కరెంట్. ఓకేనా? నెక్స్ట్ దస్ ఎమిటర్ ఎఫిషియన్సీ సిగ్నిఫైస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ది టోటల్ ఎమిటర్ కరెంట్. ఇక్కడ వచ్చేసి మనకేంటి? ఈ ఎమిటర్ ఎఫిషియన్సీ అనేది మనకి ఏం సిగ్నిఫైస్ చేస్తుంది అంటే ద ఫ్రాక్షన్ ఆఫ్ ది టోటల్ ఎమిటర్ కరెంట్ విచ్ ఈస్ ఎఫెక్టివ్ ఇన్ ది ప్రొడ్యూసింగ్ ఎనీ కలెక్టర్ కరెంట్. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు మ్యాక్సిమం ద ఎమిటర్ ఎఫిషియన్సీ అండ్ మేక్ ఇట్ అప్రోచ్ యూనిటీ యాజ్ క్లోజ్లీ యాజ్ పాసిబుల్. ఇక్కడ ఏంటి అంటే మనకి ఇన్ ఆర్డర్ టు మ్యాక్సిమం the emitter efficiency and make it approach unity as closely as possible. Next, it is necessary to make emitter conductivity much larger than the base conductivity. మనకి ఇదేం చేస్తుంది? ఇట్ ఈజ్ నెసరీ టు మేక్, ఇక్కడ వచ్చేసి మనకి ఏం చేయదు అంటే ఎమిటర్ కండక్టివిటీ మచ్ లార్జర్ దెన్ ద బేస్ కండక్టివిటీ. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ ఫ్యాక్టర్. ట్రాన్స్పోర్ట్ ఫ్యాక్టర్ ఏం చేస్తుంది? ఇక్కడ మనము ట్రాన్స్పోర్ట్ ఫ్యాక్టర్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ద ఇంజెక్టెడ్ క్యారియర్ కరెంట్ రీచింగ్ జేసీ మీన్స్ కలెక్టర్ జంక్షన్. ద ఇంజెక్టెడ్ క్యారియర్ కరెంట్ రీచింగ్ కలెక్టర్ జంక్షన్ అండ్ ఇంజెక్టెడ్ క్యారియర్ కరెంట్ అట్ ఎమిటర్ జంక్షన్, దీస్ ఆర్ కాల్డ్ as ట్రాన్స్పోర్ట్ ఫ్యాక్టర్. మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫ్యాక్టర్ని దేంతో డినోట్ చేస్తాము అంటే బీటా స్టార్తో డినోట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనము దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము? బీటా స్టార్ ఈక్వల్ టు ఇంజెక్టెడ్ క్యారియర్ కరెంట్ రీచింగ్ జేసీ బై ఇంజెక్టెడ్ క్యారియర్ కరెంట్ అట్ జేఈ. ఇది వచ్చేసి మనం థర్డ్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఏది ట్రాన్స్పోర్ట్ ఫ్యాక్టర్ అనేది మనం పిఎన్పి ట్రాన్సిస్టర్లో తీసుకున్నప్పుడు ఫర్ ఏ పిఎన్పి ట్రాన్సిస్టర్ బీటా స్టార్ ఈక్వల్ టు ఐపీసీ ఆఫ్ 0 బై ఐపీఈ ఆఫ్ 0 ఫ్రమ్ ఈక్వేషన్స్. ఫ్రమ్ ఈక్వేషన్స్ 2 and 3 మనం ఇప్పుడు 2 and 3 ఈక్వేషన్స్ని తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. వి గెట్ గామా బీటా స్టార్ ఈక్వల్ టు IPE of 0 by IE ఇంటూ IPC of 0 by IPE of 0. ఇక్కడ వచ్చేసి మనకి IPE of 0 అండ్ IPE of 0 వచ్చేసి మనకి న్యూమినేటర్లో ఉన్న IPE of 0 అండ్ డినామినేటర్లో ఉన్న IPE of 0 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఏమొస్తుంది? IPC of 0 by IE. ఈ టోటల్ని ఏమని డినోట్ చేస్తాము అంటే మనము ఆల్ఫాగా డినోట్ చేస్తాము. Thus, alpha is the product of emitter efficiency and transport factor. ఇక్కడ ఆల్ఫాని మనం ఎలాగా ఏం చేస్తున్నాము అంటే ఈ ఆల్ఫాని ఎలా డినోట్ చేస్తున్నాము? ద ప్రోడక్ట్ ఆఫ్ ఎమిటర్ ఎఫిషియన్సీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫ్యాక్టర్గా డినోట్ చేస్తున్నాము. నెక్స్ట్ థర్డ్ ఎక్స్ప్రెషన్
థర్డ్ వచ్చేసి ఏంటి, ఎక్స్ప్రెషన్ ఫర్ ఆల్ఫా యూజింగ్ ఎబర్ట్స్ స్మాల్ ఈక్వేషన్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ థర్డ్ ఈక్వేషన్లో థర్డ్ పార్ట్లో వచ్చేసి మనం ఎక్స్ప్రెషన్ ఫర్ ఆల్ఫా యూజింగ్ ఎబర్ట్స్ స్మాల్ ఈక్వేషన్. మనము ఎస్టర్డే క్లాస్లో చెప్పుకున్నాం కదా ఎబర్ట్స్ స్మాల్ ఈక్వేషన్స్ అని చెప్పేసి. అందులో మనము ఆల్ఫాని ఎలా యూజ్ చేస్తున్నాము ఈ ఈక్వేషన్లో వచ్చేసి. నిన్న ఎమిటర్ కరెంట్ అండ్ కలెక్టర్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేసాము. ఆ ఈక్వేషన్స్ని ఇక్కడ తీసుకుంటున్నాము. ఫ్రమ్ ఈక్వేషన్స్ I ఈక్వల్ టు A11 ఇంటూ ఎప్స్ పవర్ V బై VT మైనస్ 1 ప్లస్ A12 ఇంటూ ఎప్స్ పవర్ VC బై VT మైనస్ 1. నెక్స్ట్ కలెక్టర్ కరెంట్ IC ఈక్వల్ టు A21 ఇంటూ ఎప్స్ పవర్ V బై VT మైనస్ 1 ప్లస్ A22 ఇంటూ ఎప్స్ పవర్ VC బై VE మైనస్ 1. ఇక్కడ వచ్చేసి మనం ఏమి ఎలిమినేట్ చేస్తున్నామో ఆన్ ఎలిమినేటింగ్ VE వి గెట్, ఇక్కడ మనకు VEని ఎలిమినేట్ చేస్తున్నాము. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి IC ఈక్వల్ టు A12 బై A11 IE ప్లస్ A22 మైనస్ A21 ఇంటూ A12 బై A11 ఇంటూ ఎప్స్ పవర్ VC బై VT మైనస్ 1. ఇది వచ్చేసి మనము ఫిఫ్త్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేస్తున్నాము. ఇప్పుడు ఫిఫ్త్ ఈక్వేషన్ని తీసుకొని ఈక్వేషన్ 5 హ్యాస్ ది సేమ్ ఫామ్ యాజ్ ఈక్వేషన్ ఐసీని తీసుకుంటున్నాము, అంటే కలెక్టర్ కరెంట్ని తీసుకుంటున్నాము ఈ ఫిఫ్త్ ఈక్వేషన్లో. IC ఈక్వల్ టు ఆల్ఫా IE ప్లస్ IC నాట్ ఇంటూ 1 మైనస్ ఎప్స్ పవర్ VC బై VT. హిన్స్ బై కంపారిజన్ ఇప్పుడు మనము ఫిఫ్త్ ఈక్వేషన్ని అండ్ కలెక్టర్ కరెంట్ని కంపేర్ చేస్తున్నాము. వి మే రైట్ A ఈక్వల్ టు మైనస్ A21 బై A11. ఇక్కడ వచ్చేసి మనం దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, సిక్స్త్ ఈక్వేషన్గా తీసుకుంటున్నాము. నెక్స్ట్ IC నాట్. ఈ IC నాట్ అంటే ఏంటి, రివర్స్ సాచురేషన్ కరెంట్. IC నాట్ మీకు గుర్తుందా, IC నాట్ అంటే రివర్స్ సాచురేషన్ కరెంట్. A21 ఇంటూ A12 బై A21 మైనస్ A22. ఇది వచ్చేసి మనము సెవెంత్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేస్తున్నాము. నో ఆన్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ కాన్స్టాంట్ ఆల్ఫా 11 అండ్ ఆల్ఫా 21 ఫ్రమ్ A11 ఈక్వల్ టు AQ ఇంటూ DP PN నాట్ బై W ప్లస్ DN NE నాట్ బై LE ఇంటూ ఈక్వేషన్ 6. we get alpha equal to 1 by 1 plus dp ne naught by ne naught into w by le dp pn naught. ఇది వచ్చేసి మనము ఈ ఆల్ఫాని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, ఎయిత్ ఈక్వేషన్గా తీసుకుంటున్నాము. నెక్స్ట్ బట్ బేస్ రీజియన్ కండక్టివిటీ ఈజ్ గివెన్ బై, మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే బేస్ రీజియన్ కండక్టివిటీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అదేంటి, సిగ్మా బి ఈక్వల్ టు Q ఇంటూ NN μN ప్లస్ PN ఇంటూ μP. ఇది వచ్చేసి మనం సిగ్మా పీని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, నైన్త్ ఈక్వేషన్గా తీసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎమిటర్ రీజియన్ కండక్టివిటీ ఈజ్ గివెన్ బై, ఇక్కడ మనకి ఎమిటర్ రీజియన్ దగ్గర మనం ఈ కండక్టివిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అని. సిగ్మా బి ఈక్వల్ టు Q ఇంటూ NP μN ప్లస్ PP ఇంటూ μP. ఇది వచ్చేసి మనము 10th ఈక్వేషన్గా తీసుకుంటున్నాము. ఆల్సో DP బై μP ఈక్వల్ టు DN బై μN ఈక్వల్ టు VT. ఇది వచ్చేసి మనము 11th ఈక్వేషన్గా రిప్రజెంట్ చేస్తున్నాము. ఫైనల్లీ NPPN ఈక్వల్ టు NPPP ఈక్వల్ టు NI స్క్వేర్. ఇది వచ్చేసి మనము 12th ఈక్వేషన్గా రిప్రజెంట్ చేస్తున్నాము. దెన్ కంబైనింగ్ ఈక్వేషన్స్ 8th త్రో 12 వి గెట్, ఇక్కడ మనము ఈక్వేషన్స్ని కంబైన్ చేస్తున్నాము. 8th త్రో 12th ఈక్వేషన్స్ వి గెట్ ఆల్ఫా ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ W సిగ్మా బి బై LE సిగ్మా E. ఫ్రమ్ ఈక్వేషన్ 13 వి ఫైండ్ దట్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఆల్ఫా అప్రోచ్ యూనిటీ క్లోజ్లీ,
ఇక్కడ 2 అప్రోచెస్. ఫస్ట్ వన్ ఏంటి, sigma b by sigma e should be small as possible. Second one is w by le should be small. Then next, variation of alpha with ie means emitter current. Variations of alpha with emitter current. Emitter current లో వచ్చేసి మనకి ఆల్ఫా అనే వేరియేషన్స్ ఆఫ్ ఆల్ఫా ఉంటుంది. అట్ హై వాల్యూస్ ఆఫ్ ఎమిటర్ కరెంట్ ie సిగ్మా బి గెట్స్ ఇంక్రీజ్డ్. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి, హై వాల్యూస్ ఆఫ్ ఎమిటర్ కరెంట్ అండ్ సిగ్మా బి గెట్స్ ఇంక్రీజ్డ్ బికాస్ ఆఫ్ ది అడిషనల్ ఛార్జ్ ఇంజెక్టెడ్ ఇన్ ది బేస్. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి హై వాల్యూస్ ఆఫ్ ఎమిటర్ కరెంట్ ie సిగ్మా బి అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్డ్. అదే బికాస్ ఎందుకంటే ఆఫ్ ది అడిషనల్ ఛార్జ్ ఇంజెక్టెడ్ ఇన్ ది బేస్. అడిషనల్ ఛార్జ్ క్యారియర్స్ అనేటివి మనకు బేస్ దగ్గర ఇంజెక్ట్ అవుతాయి. అండ్ దిస్ ఇంక్రీజ్డ్ సిగ్మా బి రెడ్యూసెస్ ఆల్ఫా. ఇక్కడ మనకి సిగ్మా బి అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఆల్ఫా అనేది మనకు రెడ్యూస్ అవుతుంది. అది ఎక్కడ, యాజ్ పర్ ఈక్వేషన్ 13 తీసుకున్నప్పుడు. నెక్స్ట్, దిస్ ఈజ్ రెఫర్డ్ టు, ఇది ఏం రెఫర్ చేస్తుంది మనకి, దిస్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ది కండక్టివిటీ ఆఫ్ మాడ్యులేషన్. ఈ టోటల్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఏం రెఫర్ చేస్తుంది అంటే కండక్టివిటీ ఆఫ్ మాడ్యులేషన్ని రెఫర్ చేస్తుంది. సిమిలర్లీ అట్ వెరీ లో వాల్యూస్ ఆఫ్ ie, ఇక్కడ మనకి సిమిలర్గా ఏముంటుంది, ఎమిటర్ కరెంట్ దగ్గర మనకి వెరీ లో వాల్యూస్ ఉంటుంది. సిమిలర్లీ అట్ వెరీ లో వాల్యూస్ ఆఫ్ ie, recombination of charge carriers in the transition region at the emitter junction causes a recombination current which is a large fraction of the total emitter current. ఇక్కడ ఏంటి అంటే మనకి సిమిలర్గా ఎమిటర్ కరెంట్ దగ్గర మనకి వెరీ లో వాల్యూస్, ఇక్కడ వచ్చేసి మనకి ఇవి రీకాంబినేషన్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ ది ట్రాన్సిషన్ రీజియన్. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఛార్జ్ క్యారియర్స్ అనేటివి రీకాంబినేషన్, అది ఎక్కడ, ట్రాన్సిషన్ రీజియన్లో రీకాంబినేషన్ అవుతుంది. అదే ట్రాన్సిషన్ రీజియన్ దగ్గర మనకి రీకాంబినేషన్ ప్రాసెస్ అది ఎక్కడ జరుగుతుంది అంటే అది ఎమిటర్ జంక్షన్. దెన్ కాజెస్ ఏ రీకాంబినేషన్ కరెంట్. ఫస్ట్ వచ్చేసి మనకు ఛార్జ్ క్యారియర్స్ అనేటివి రీకాంబినేషన్ అవుతాయి. నెక్స్ట్, రీకాంబినేషన్ కరెంట్ విచ్ ఈజ్ ఏ లార్జ్ ఫ్రాక్షన్ ఆఫ్ ది టోటల్ ఎమిటర్ కరెంట్. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏమవుతుంది, రీకాంబినేషన్ కరెంట్ విచ్ ఈజ్ ఏ లార్జ్ ఫ్రాక్షన్ ఆఫ్ ది టోటల్ ఎమిటర్ కరెంట్. దెన్ హిన్స్ వాల్యూ ఆఫ్ గామా గెట్స్ రెడ్యూస్డ్. ఇక్కడ ఈ టోటల్ ప్రాసెస్ జరిగిన తర్వాత మనకి గామా అనేది రెడ్యూస్ అవుతుంది. దెన్ silicon has many recombination centers. Silicon is many recombination centers in the emitter junction transition layer with the result that gamma as well as alpha tends to 0 as ie tends to 0. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి, సిలికాన్ అనేది మనకి చాలా రీకాంబినేషన్ సెంటర్స్ ఉంటాయి. సిలికాన్ హ్యాస్ మెనీ రీకాంబినేషన్ సెంటర్స్ ఇన్ ది ఎమిటర్ జంక్షన్. సిలికాన్ అనేది మనకి ఎమిటర్ జంక్షన్లో చాలా రీకాంబినేషన్ సెంటర్స్ ఉంటాయి. నెక్స్ట్, ట్రాన్సిషన్ లేయర్ విత్ ద రిజల్ట్. ఇక్కడ మనకి ఈ రీకాంబినేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఎమిటర్ జంక్షన్ దగ్గర నెక్స్ట్ ట్రాన్సిషన్ లేయర్ దగ్గర రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది, రిజల్ట్ దట్ గామా యాజ్ వెల్ యాజ్ alpha tends to 0 as ie tends to 0. Then germanium on the other hand may be made relatively free of recombination centers. ఇక్కడ మనకి జర్మేనియంలో ఏంటి, ఫ్రీ ఆఫ్ రీకాంబినేషన్ సెంటర్స్. సో దట్ ఈవెన్ అట్ ie equal to 0 the germanium transistor still has alpha ఈక్వల్ టు 0.9. ఆల్ఫా రేంజ్ వచ్చేసి మనకి 0.9 ఉంటుంది. దెన్ కలెక్టర్ రివర్స్ సాచురేషన్ రీజియన్.
ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి కలెక్టర్లో రివర్స్ సాచురేషన్ రీజియన్ జరుగుతుంది. ఆన్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ కోఎఫిషియన్స్, ఇక్కడ మనకి ఈ రివర్స్ సాచురేషన్లో మనము ఏమేమి తీసుకుంటున్నాము అంటే ప్రీవియస్ టాపిక్ ఎస్టర్డే చెప్పిన టాపిక్లో మనమే ఈ ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేసాము. అదేంటి A11, A12, A21 and A22. These values are find out yesterday class. Now on substituting the values of coefficients A11, A12 and A21, A22 as given equations. A11 equal to AQ into dP Pn naught by W plus Dn Ne naught by Le. Next A12 equal to minus AQ dP Pn naught by W. Then A21 equal to minus AQ dP Pn naught by W. Again A22 equal to AQ into dP Pn naught by W plus Dn Nc naught by Lc into equations. ఈ 4 equations and IC naught means reverse saturation region, reverse saturation current equal to A21 into A12 by A21 minus A22. We get the value of collector reverse saturation current. మనం ఈ 4 ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేసి మనము ఏం డిఫైన్ చేస్తున్నాము, రివర్స్ సాచురేషన్ కరెంట్ని డిఫైన్ చేస్తున్నాము. అది ఎక్కడ కలెక్టర్ రివర్స్ సాచురేషన్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేసాము. ఐసీ నాట్ ఈక్వల్ టు A21 ఇంటూ A12 బై A21 మైనస్ A22. నెక్స్ట్ బేస్ విడ్త్ మాడ్యులేషన్. దీన్ని ఏమంటారు, బేస్ విడ్త్ మాడ్యులేషన్నే ఎర్లీ ఎఫెక్ట్ అని కూడా పిలుస్తాం మనము, అదర్ నేమ్. నౌ ఫర్ ఏ ట్రాన్సిస్టర్ ఆపరేటింగ్ ఇన్ ది యాక్టివ్ రీజియన్, ఇక్కడ మనకి ట్రాన్సిస్టర్ ఆపరేటింగ్ ఇన్ ది యాక్టివ్ రీజియన్ జేఈ మీన్స్ ఎమిటర్ జంక్షన్ ఈజ్ గివెన్ ఏ ఫార్వర్డ్ బయాస్. జేఈ అనేది మనకి ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ వైల్ జేసీ ఈజ్ రివర్స్ బయాస్. ఫర్ ఏ ట్రాన్సిస్టర్ ఆపరేటింగ్ ఇన్ ఏ యాక్టివ్ రీజియన్ జేఈ ఈజ్ గివెన్ ఏ ఫార్వర్డ్ బయాస్ వైల్ జేసీ ఈజ్ గివెన్ ఏ రివర్స్ బయాస్. It may be shown that the width W of the depletion layer of reverse biased junction increases as the magnitude of the reverse bias increases. ఇక్కడ ఏంటి మనకి width W of the depletion layer, డిప్లీషన్ లేయర్ విడ్త్ అనేది మనకి ఏమవుతుంది, రివర్స్ బ్యాస్డ్ అవుతుంది. రివర్స్ బ్యాస్డ్ అది ఎక్కడ జంక్షన్ దగ్గర. ఈ రివర్స్ బ్యాస్డ్ జంక్షన్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రివర్స్ బ్యాస్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఇక్కడ మనకి రివర్స్ బ్యాస్లో డిప్లీషన్ లేయర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ అనేది మనకు సేమ్ ఇంక్రీజ్ అవుతుంది. డిప్లీషన్ లేయర్ దగ్గర ఉన్న విడ్త్ అనేది రివర్స్ బ్యాస్లో ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రివర్స్ బ్యాస్ ఇంక్రీజ్, ఆటోమేటిక్గా మనకి రివర్స్ బ్యాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ సిన్స్ ద డోపింగ్ ఆఫ్ ది బేస్ రీజియన్ ఈజ్ ఆర్డినర్లీ సబ్స్టాన్షియల్లీ స్మాలర్ దెన్ దట్ ఆఫ్ ది కలెక్టర్ రీజియన్. మనకి ఇక్కడ బేస్ రీజియన్ దగ్గర డోపింగ్ ప్రాసెస్ జరుగుతుంది. డోపింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు ఇది వచ్చేసి మనకి సేమ్ బేస్ రీజియన్ ఈజ్ ఆర్డినర్లీ సబ్స్టాన్షియల్లీ స్మాలర్ దెన్ దట్ ఆఫ్ ది కలెక్టర్ రీజియన్. ఈ బేస్ రీజియన్ అనే దగ్గర మనకి డోపింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు మనకి బేస్ రీజియన్ అనేది ఎలా ఉంటుంది, స్మాలర్ దెన్ దట్ ఆఫ్ ది కలెక్టర్ రీజియన్. దెన్ the penetration of the depletion region into the base is much larger than that in the collector. ఇక్కడ మనకి penetration of the depletion region into ఇది ఎక్కడ బేస్ రీజియన్లో జరుగుతుంది. ఇది వచ్చేసి ఎలా ఉంటుంది అంటే మనకి కలెక్టర్ రీజియన్ కన్నా హైలో ఉంటుంది, మచ్ లార్జర్ దెన్ దట్ ఇన్ ది కలెక్టర్. నెక్స్ట్ అకార్డింగ్లీ యాజ్ ద magnitude of the collector junction అకార్డింగ్లీ యాజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కలెక్టర్ జంక్షన్, ఈ కలెక్టర్ జంక్షన్ అనేది ఏమవుతుంది, ఈ కలెక్టర్ జంక్షన్ రివర్స్ బయాస్ ఈజ్ ఇంక్రీజెస్. ఇక్కడ మనకి అకార్డింగ్లీ యాజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కలెక్టర్ జంక్షన్ రివర్స్ బయాస్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఈ కలెక్టర్ జంక్షన్ అనేది రివర్స్ బయాస్లో ఇంక్రీజ్ అవుతుంది.
ద ఎఫెక్టివ్ బేస్ విడ్త్ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎఫెక్టివ్ బేస్ విడ్త్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. దెన్ ద ఫినామినా ఈజ్ కాల్డ్, ఈ ఫినామినాని ఏమంటారు, ఈ ప్రాసెస్ని ఏమంటాము అంటే మనము ఎర్లీ ఎఫెక్ట్ అని పిలుస్తాము. దీన్నే ఏమని పిలుస్తాము, బేస్ విడ్త్ మాడ్యులేషన్ అని కూడా పిలుస్తాము. అండ్ ద వేరియేషన్ ఆఫ్ ది బేస్ విత్ వేరియేషన్ ఆఫ్ కలెక్టర్ రివర్స్ బ్యాస్, ఇక్కడ మనకి ఈ ద ఫినామినా ఈజ్ కాల్డ్ ద ఎర్లీ ఎఫెక్ట్ అండ్ ద వేరియేషన్ ఆఫ్ ది బేస్ విత్ వేరియేషన్ ఆఫ్ కలెక్టర్ రివర్స్ బ్యాస్ ఈజ్ కాల్డ్ బేస్ విడ్త్ మాడ్యులేషన్. ఈ జరిగే ప్రాసెస్ని ఎర్లీ ఎఫెక్ట్ అంటాము. ఇక్కడ ఏంటి, అండ్ వేరియేషన్ ఆఫ్ ది బేస్ విత్ వేరియేషన్ ఆఫ్ కలెక్టర్ రివర్స్ బ్యాస్ ఈజ్ కాల్డ్ బేస్ విడ్త్ మాడ్యులేషన్. దెన్ డిక్రీజెస్ ఆఫ్ బేస్ విత్ ఇంక్రీజెస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము బేస్ విడ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది విత్ ఇంక్రీజెస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్వర్స్ కలెక్టర్ జంక్షన్ వోల్టేజ్ ప్రొడ్యూసెస్ ద ఫాలోయింగ్ 3 ఎఫెక్ట్స్. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఈ ఇన్వర్స్ కలెక్టర్ జంక్షన్లో మనకి బేస్ విడ్త్ అనేది డిక్రీజ్ చేస్తాము, అట్ ది సేమ్ టైం మ్యాగ్నిట్యూడ్ అనేది ఇంక్రీజ్ చేస్తాము. ఇలా చేసినప్పుడు ఏంటి, నెక్స్ట్ ఈ వోల్టేజ్ అనేది మనకు 3 ఎఫెక్ట్స్ని వోల్టేజ్ ప్రొడ్యూసెస్ ది 3 ఎఫెక్ట్స్. దే ఆర్, ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ రీకాంబినేషన్ విత్ ఇన్ ద బేస్ రీజియన్ గెట్స్ రెడ్యూస్డ్. ఇక్కడ ఏమవుతుంది, రీకాంబినేషన్ ప్రాసెస్లో మనకి బేస్ రీజియన్ అనేది రెడ్యూస్ అవుతుంది. హిన్స్ ద ట్రాన్స్పోర్ట్ ఫ్యాక్టర్ బీటా స్టార్ అండ్ ఆల్ఫా గెట్ ఇంక్రీజ్డ్. దెన్ సెకండ్ ఎఫెక్ట్ ఈస్ ద మైనారిటీ క్యారియర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఇన్ ది బేస్ రీజియన్ గెట్ ఇంక్రీజ్డ్. ఇక్కడ మనకి మైనారిటీ క్యారియర్ కాన్సన్ట్రేషన్ అనేది బేస్ రీజియన్లో ఇంక్రీజ్ అవుతుంది. హిన్స్ ఇంజెక్టెడ్ హోల్ కరెంట్ డెన్సిటీ అట్ జేఈ గెట్ ఇంక్రీజ్డ్. మనము ఈ ఇంజెక్ట్ అయిన హోల్ కరెంట్ డెన్సిటీ అనేది మనకి ఎమిటర్ జంక్షన్ దగ్గర ఇంక్రీజ్ అవుతుంది, అది ఇక్కడ పిఎన్పి ట్రాన్సిస్టర్లో. థర్డ్ ఎఫెక్ట్ ఈస్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ రివర్స్ కలెక్టర్ వోల్టేజెస్. ఇక్కడ మనకి ఎక్స్ట్రీమ్గా లార్జ్ రివర్స్ కలెక్టర్ వోల్టేజెస్. The effective base width W may reduce to 0, causing a voltage breakdown of the transistor. ఈ టోటల్ జరిగే ప్రాసెస్ని ఏమంటాము అంటే మనము పంచ్ త్రో అంటాము. దిస్ ఫినామినా ఈజ్ నోన్ యాజ్ ది పంచ్ త్రో.